ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పాద సన్నిధిలోనైనా ప్రార్థించడానికి సిద్ధపడిన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా ఇంతవరకు నీ యొక్క అపారమైన కృపను బట్టి కనికరమును బట్టి మమ్ములను సజీవులుగా ఉంచి ఇదిగోనైనా నీ యొక్క సువార్త ప్రకటన వ్యాప్తి కొరకు వాడుకుంటున్న విధానమును బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వివరించుచూ ఉండగానైనా నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. వాక్యమును ఏ విధంగా వివరించవలనో అట్టి జ్ఞానమును నాకు అనుగ్రహించండి. దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా వినుచున్న నీ ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో బాధలు శ్రమలు జీవితంలో అనుభవిస్తూ కూడా మరి వాక్యములో సంతోషించే కృపను వారికి మీరు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యమును అంగీకరించి వారి జీవితాలలో అభివృద్ధిని పొందుకోవడానికి కృప అనుగ్రహించండి. నీ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదములు మేళ్లతో వారి యొక్క కుటుంబాలను నింపండి. వారి జీవితాలు ధన్యకరముగా మార్చమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, ఈరోజు యేసుక్రీస్తుని గురించిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో వ్రాయబడిన ఒక వాక్యమును మీ ముందుంచుతున్నాను. ఆ వాక్యము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 18వ వచనము. జాగ్రత్తగా విందాం. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహింపరిచిరి. దేవుని మహింపరచడానికి అక్కడ ఉన్న ప్రజలు సిద్ధపడిన ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని మహింపరచడానికి అక్కడున్న ప్రజలు ఒక మార్గము వారికి తెలియబడింది. అదేమిటంటే దేవుడు జీవార్థమైన మారు మనస్సు అన్యజనులకు దయచేసి ఉన్నాడు. అందుని బట్టి వారంతా కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఈ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 18వ వచనములో పేతురు గారు మాట్లాడుతున్న మాటలు, అపోస్తులైన పేతురు గారు ఈ విషయంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా ఆ మాటలు సంపూర్ణంగా విన్నారు. పేతురు గారు పలుకుతున్న ప్రతి మాటను కూడా వారు సంపూర్ణంగా విన్నారు. వినిన తర్వాత వారు మరేమీ అడ్డము చెప్పక, అనగా పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై దేవుని యొక్క మాటలను వారు ముందుంచినప్పుడు వారు మరేమీ అడ్డము చెప్పలేదు. అవును, మీరు చెప్పినది దేవుని యొక్క వాక్యము, దాని గురించి మేము అడ్డము చెప్పవలసిన అవసరమేమీ లేదు అని వారు నిశ్చయించుకుని అడ్డం చెప్పగా, అలాగైతే అన్యజనులకు వారొక విషయాన్ని గమనించారు. అదేమిటంటే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు అని చెప్పుకున్నారు. జీవము సర్వజీవులకు దేవుడు జీవమును అనుగ్రహించి ఉన్నాడు. ఆ జీవము అనుగ్రహించటం మూలముగా అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, బ్రతుకుతున్నారు, పనిపాటలు చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా జీవము కలిగి ఉన్నందువలన, జీవము కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఆలోచిస్తుంది,
అలాగే జీవం ఉన్న ప్రతి మనిషి కూడా ఆలోచిస్తాడు. అలాగే ఆ జీవము ఉన్నందువల్ల పనిపాటలు చేసుకుంటాడు, ఆరోగ్యముగా ఉంటాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము సంపూర్ణముగా ఉన్నప్పుడు దేవుని ఎడల భక్తి భావము పెరుగుతుంది. ఆ విధంగా సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ శక్తి పొందుకోవాలంటే ఆయన ఇచ్చిన సంపూర్ణమైన జీవము, ఆ జీవము సర్వజీవులలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట అన్యజనులు అంటే దేవునిని ఎరుగనట్టి జనాంగము, దేవుని ఎరుగనటువంటి జనాంగమును అన్యజనులు అని పిలువబడ్డారు. అయితే దేవుణ్ణి తెలుసుకున్నవారు కొంతమంది, దేవుణ్ణి ఎరుగని వారు మరికొంతమంది. ఈ అన్యజనులకు దేవుడు ఎలాంటి మనసు దయచేస్తూ ఉన్నాడు అంటే జీవార్థమైన మారు మనసు కలుగు చేస్తున్నాడు. జీవము అనగా ఇంతకు ముందు చెప్పినట్లుగా జీవించుట, బ్రతుకుట. ఈ బ్రతుకుట మారు మనసు కలిగి బ్రతకాలి. మారు మనసు లేని వారికి, మారు మనసు కలగని వారికి జీవము, వారు స్వేచ్ఛా జీవులుగా జీవిస్తారే తప్ప దేవునికి విధేయులుగా జీవించలేరు. కనుక జీవార్థమైన మారు మనసు అన్యజనులకు కూడా దేవుడు దయచేసి ఉన్నాడని అందు నిమిత్తం అక్కడ ఉన్న ప్రజలు పేతురు గారి మాటలను బట్టి అడ్డం ఏమీ చెప్పకుండా ఆ మాటలను బట్టి వారంతా కూడా ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ యొక్క జీవార్థమైన మారు మనసు దేవుడు దయచేశాడు. అయితే జీవార్థమైన మారు మనసు దయచేయుట మూలముగా మానవునిలో కలిగేది ఏమిటి అనగా పశ్చాత్తాపము కలుగుతుంది. పశ్చాత్తాపము కలగడానికి, మారు మనసు కలగడానికి పశ్చాత్తాపము ప్రధానమైనది. పశ్చాత్తాపము ఎలా కలుగుతుంది? అది దేవుడిచ్చే ఒక వరమైనది. పశ్చాత్తాపము మూలముగా దేవుడిచ్చే ఒక వరము, ఆ వరమును పొందుకుంటూ మారు మనసు పొందుతారు. ఇది జీవార్థమైన మారు మనసు. అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసును కలుగు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా జీవార్థమైన మారు మనసును పొందుకుందాము. అలాగే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే మాటకు ముందుగా వ్రాయబడిన ప్రధానమైన మాటను మనం మర్చిపోకూడదు. యథార్థముగా ఆరాధించేవారు, ఆయనను యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే మారు మనసు, జీవార్థమైన మారు మనసు కలిగి ఉండాలి. ఇది అన్యజనులకు అలాగే యావత్ క్రైస్తవులకు కూడా ఇది అవసరమై ఉన్నది. పేతురు గారు చెప్తున్న అనేక మాటలలో ఈ ప్రధానమైన మాటను మన ముందు ఉంచున్నాను. ఈయన పేతురు అను మారుపేరు గల సీమోను అని కూడా ఈయన్ని పిలుస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క జీవము గురించి మాట్లాడుతున్నప్పుడు జీవులు సర్వప్రపంచమంతా వ్యాపించి ఉన్నవి. అలాగే సజీవము, దేవుడిచ్చే యొక్క జీవాన్ని సజీవము లేక ఆధ్యాత్మిక శాశ్వతమైన జీవము అంటూ ఉన్నారు. ఆధ్యాత్మిక శాశ్వతమైన జీవము. అలాగే శరీరం అనేది ఈ లోకములో ఉన్నంత వరకే, కానీ ఆత్మీయ శాశ్వతమైన జీవము అది ప్రధానమైనది. ఆ ఆత్మ దేవుని దగ్గర చేరుతుంది. అదే జీవార్థమైన మారు మనసు కలిగి, అది దేవుడు దయచేసిన మారు మనసును కలిగి మానవుడు జీవించినప్పుడు వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు, వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది, వారికి సిరి సంపదలు ఉంటాయి, ఈ లోకంలో ఘనతను పొందుకుంటారు, అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని పొందుకుంటారు. ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తే మనకు కలిగేవి. కాబట్టి దేవుడు దయచేస్తున్న ఆ ప్రతిదానిని మనం పొందుకుంటూ మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యమును ముగిస్తున్నాను. అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.